నేను చేసింది ఏం బాగలేదు. ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను. పాపం ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే నా చేత్తో నేనే అన్నం తినిపిస్తాను. క్షమించమని అడుగుతాను. చీకటి పడిపోయింది. ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా ప్రమాదం? అలాంటిదేం జరగడానికి వీల్లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. అబ్బా అబ్బా గట్టిగా నొక్కకే. ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, పనిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో. అదేమీ ఉండదు కానీ నువ్వు పట్టదే. ఎక్కడున్నావు ఇంతసేపు? జవాబు చెప్పు. దివ్య, నన్ను ముట్టుకోవద్దు ప్రశాంత్. నేనేమైపోవాలని అసలు నువ్వు గురించి ఆలోచించావా? దివ్య దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ప్లీజ్ దివ్య, నా మాట విను. విన్నావు. ఎందుకైనా మనం అందరినీ వదిలేసి వచ్చింది? నువ్వు లేని ఒక్కొక్క క్షణం చేస్తూ బతికా తెలుసా? నేను నిన్ను క్షమించను. ఐ హేట్ యు. ఐ హేట్ యు ప్రశాంత్. సుమంగళి చేతులు ఓసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది. ఐఎమ్ సారీ ప్రశాంత్. వెరీ సారీ. నో, ఐ మస్ట్ ఫీల్ సారీ. మరెప్పుడు నన్ను వదిలి వెళ్ళని మాట ఇవ్వు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరేది ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్. నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యు. దివ్య, పొద్దు నుంచి భోంచేయలేదు. చాలా ఆకలిగా ఉంది. ప్రశాంత్ ఐ లవ్ యు. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా. ఏంటమ్మా? మా వారు పై ఫ్లోర్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం వినిపించట్లేదు. ఆయనతో ఒక మాట చెప్పాలి. నువ్వు కాస్త చెప్తావు పెద్దమ్మా? ఏమని చెప్పాలి? ఆయనతో చెప్పు ఐ లవ్ యూ. ఈ మాట చెప్పటానికి నువ్వెంత దూరం రావాలా పిచ్చి పిల్ల? ఓయ్ ముసలాడా, ఏమిటే నా పడుచు పెళ్ళావా? ఐ లవ్ యూ. పోసి నీ సోపు కాకులు ఎత్తుకుపోను. 30 ఏళ్ల నుంచి చెవులు నిక్కబెట్టుకున్నాను కదటే ఈ మాట తింటానికి. పద పద కొంపకపోదు. ఇది నేననడం కాదు ముసలాడా, కిందనున్న లైలా పైన పనిచేస్తున్న మజునుకి చారవేయమంటున్నది కబురు. పోసింతేనా? 30 ఏళ్ల తర్వాత గుప్పుమని పొంగిందే కోరిక. తుస్సుమనిపించావు కదటే. చెప్తాలే. బాబు ప్రశాంత్. ఏం మావా? మీ ఆవిడ కింద నుంచి ఒక కబురు చెప్పమంటున్నది. ఐ లవ్ యూ. మావా, తనతో చెప్పు ఆ సోకు నాకు భలే ముద్దొస్తుంది. బహుమానంగా ముద్దివ్వడానికి నేను కిందికి దిగొస్తున్నా. ఏమైనా పడుచు పెళ్ళావా? ఏంటి నా ముసలాడా? ముద్దిగటానికి కిందకు వస్తున్నానే. ఎట్టా ఉందే నా సోకు? నీ సోకి ముద్దు కావాలా? ఇది అందరి ముందు చెప్పుకు చేసే పని ఏమిటి? పోసిన 10 మంది మనవలకి నాయనమ్మా. నేను కాదే, ఆ పైనున్న మజును కిందనున్న లైలాకి పెడుతున్నాడే ముద్దు. అమ్మా దివ్య, అతను చెప్పమంటున్నాడు నీకు ముద్దివ్వడానికి పైనుంచి కిందకి వస్తున్నాడంట. దివ్య, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వెళ్ళొద్దు. దివ్య, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా.
దిస్ ఇస్ ఎమర్జెన్సీ కేసు ప్లీజ్ హరి అప్. ఓకే డాక్టర్. డాక్టర్ ప్రశాంత్ కి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కనీసం ₹1,00,000 దాకా అర్జెంటుగా కావాల్సి వస్తుంది. అమ్మాయి గారు, నాన్నగారు లేరా? నాన్నగారు నాన్నమ్మగారు కాశీ వెళ్ళారు. ఎప్పుడొస్తారో కలదండి. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? మావయ్య, దయచేసి నా మాట వినండి. ప్రశాంత్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడున్నాడు వాడు? హాస్పిటల్లో ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకు ₹1,00,000 కావాలండి డాక్టర్లు. ఆపరేషన్ చేయకపోతే ప్రశాంత్ దక్కడు. దయచేసి నా ప్రశాంత్ ప్రాణాలతో దక్కించండి. సరే మీరు ముందు ఆసుపత్రికి వెళ్ళండి, నేను డబ్బులు పట్టుకొస్తా. పదండ్రా. మావయ్య గారు ఇంకా రాలేదే? వచ్చేస్తారమ్మా, నువ్వేం భయపడకు. ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ, వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైనవాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చెక్కిందా మీకు? ఏమిటండి ఆ మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవిగో ₹1,00,000. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువునే, నాకు దయ్యం పట్టింది. ఈయనట్టు అవడానికి కారణం దీని బాబు. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో నరికి పోగులు పెడతాను. పా. ఇవ్వండి, నా మాట వినండి. నోరు మూసుకుని పడిపో. తేల్చుకో, ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసైనా చాలు చూపించండి. జాలి, వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావా లేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మగల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? చూడు, బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తాను. సరే, నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతుగాని. పద. రా, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైనా కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. డాక్టర్ గారు, ప్రశాంత్కి ఎలా ఉంది? గండం గడిచిందమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోయింది. అమ్మా దివ్య, దివ్య, డ్రైవర్ మంచినీళ్ళు తీసుకురా. దివ్య, డాడీ, చచ్చిపోలేదు. వద్దమ్మా, అంత మాట నేను వినలేను. చెప్పు, నీకు ఈ గతి పట్టి ఎవడు?
ఏం గుప్తా గారు గుర్తుపట్టారా? నేను చెత్త సామాన్లు కొనుక్కుని అమ్ముకునే చిన్న బడ్డీ కొట్టు ఓనర్ని, రాయుణ్ణి. ఆ పిల్లని చూస్తుంటే 5-6 రోజుల నుంచి 4 మెతుకులు తిండి కూడా తిన్నట్టుగా లేదు. ఈయనకి మాత్రం 5 నక్షత్రాల హోటళ్లు 5-6 ఉన్నాయండి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. ఈ చిరిగిన గుడ్డలు చూస్తూ ఉంటే ఆడపిల్లకి ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డకు కూడా కరువైపోయినట్టుగా ఉందండి. వీరికి మాత్రం బట్టల మిల్లులు 10-15 ఉన్నాయండి. ఓహో, మీరు పబ్లిక్ కదా, మీకు వీరి గొప్పతనం గురించి ఏమీ తెలియదు. నాకు బాగా తెలుసు. అందుకే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. రాయుడు, గొంతు చించుకోకండి సామ్రాట్ గుప్తా. నీ కూతురు పొజిషన్ చూసి ఏడవండి. అయ్యా, మీకేమీ అర్థం కావట్లేదు కదా. అసలు కథ నేను చెప్తాను. ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి. వాడి మోది తీర్చుకుని దీన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది మాత్రం నన్ను అడగండి. ఫాదర్ కదా, ఆయన బాగా చెప్తాడు. కాకపోతే మీ అందరికి ఒక మనవి, మీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే ఈ అమ్మాయికి చెప్పి పుణ్యం కట్టుకోండి. డబ్బుకేం లోట్లేదండోయ్. గుప్తధనం ఎంతుందో ఈ గుప్తా గారి ఫ్యామిలీకే తెలియదు. డౌరీ విషయంలో ఏమాత్రం డోకాలేదు. డబ్బు కోసం ఎవడో లేవ తీసుకుపోయి వదిలేసిన దాన్ని కట్టుకోవడానికి మేము డబ్బున్నోళ్ళం కాం, మానం మర్యాద ఉన్నవాళ్ళం. విన్నావుగా గుప్తా గారు, ఇక నీ కూతురికి మిగిలింది 2 మార్గాలు. ఒకటి, మీ కొంపలో హల్సేషన్ కుక్కతో పాటు తనకు కూడా పడేసింది తింటూ జీవితాంతం బతకడం. 2, ఆత్మహత్య చేసుకుని చావడం. నోరు మూస్తావా లేదా రాయుడు? ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇదిగో నా పై పంచ, బతికున్న ఈ కట్టె కప్పు కొంచెం పాతదలే. నీ కూతురు మానాన్ని కాపాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఇదిగో ఈ బొచ్చ చేతిలో పట్టుకుని నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని ముష్టెత్తుకో. మిస్టర్ గుప్తా, కొట్టకుండా కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగులుతుంది. మైండ్ ఇట్. రాయుడు